ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. పాత నిబంధన కాలంలో దేవుడు కొంతమందిని ఎంపిక చేసుకుని వారి ద్వారా, వారి జీవితాల ద్వారా వారినే ఉదాహరణగా చూపించి ప్రజలతో మాట్లాడేవారు. వారిలో ఇర్మియా, యెహెజ్కేలు, హోషేయ ఇలాంటి వారు ఉన్నారు. వీరు దేవుని కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టారు. తమ భార్యలను కోల్పోయారు, తమ ఆస్తులను కోల్పోయారు, గాని పరమరాజ్యంలో స్థానం ఏర్పాటు చేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో విలపించే ప్రవక్త అని పిలువబడుతున్న ఇర్మియా గారి జీవితాన్ని గూర్చి తెలుసుకుందాం. ఇర్మియా గారు బైబిల్ గ్రంథంలోనే ప్రత్యేకమైన వారు. పెద్ద ప్రవక్తల జాబితాలో ఆయనది రెండవ పేరు. అయినా గాని ప్రవక్తకు రావాల్సిన మర్యాద గాని అభిమానాన్ని గాని పొందలేకపోయారు. తన పరిచర్య ప్రారంభించినది మొదలుకొని తను మరణించే వరకు తిరస్కారానికి గురయ్యారు, అవమానాలు పొందారు. దేవుని కోసం అనేకమైన దెబ్బలు తిన్నారు, చెరసాలలో వేయబడ్డారు, గేలి చేశారు, దేశద్రోహి అన్నారు, అబద్ధ ప్రవక్త అన్నారు. తాను బ్రతికినంత కాలం మర్యాద, మన్నన, గౌరవం అన్నది ఆయనకు దొరకలేదు. ఈ అవమానాలతో, బాధలతో పాటు ఆకలి దప్పులు, కొండలలో, లోయలలో నివాసమే దొరికింది. అంతేకాదు తన పరిచర్య ప్రారంభించిన మొదటి రోజు నుండి చనిపోయే వరకు తన కన్నుల నుండి కన్నీరు కార్చని రోజు లేదు. ఇర్మియా గారు ప్రజల అవిశ్వాసం చూసి ఏడ్చేవారు. ప్రజల నడవడికను చూసి దేవుడిచ్చిన తీర్పులు వారికి చెప్పి వారికి రాబోయే ఉగ్రతను తలుచుకొని ఏడ్చేవారు. దేవుని తీర్పులు ప్రజలకు చెబితే వారు అతన్ని కొట్టేవారు, తిట్టేవారు, చెరసాలలో వేసేవారు. ఆ బాధలు తట్టుకోలేక ఏడ్చేవారు. వీధులలో ఆకలితో ఏడుస్తున్న చంటి పిల్లలను, పెద్దవారిని చూసి ఏడ్చేవారు. వీధులలో పాతి పెట్టకుండా ఉన్న శవాలను చూసి ఏడ్చేవారు. యెరూషలేం నగరం, దేవాలయం నాశనం అవడం, కాల్చబడడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలా తాను బ్రతికినంత కాలం కన్నీరే తన స్నేహం, కన్నీరే తన పానీయం. ఇలాంటి ప్రవక్త పాత నిబంధనలో మరొకరు లేరు. ఇలా దేవునిచే ఎంపిక చేయబడిన, ప్రజలతో తిరస్కరించబడిన ప్రవక్త కేవలం ఇర్మియా గారు. ఇర్మియా గారి బాల్యాన్ని మనం చూస్తే ఇర్మియా గారి తండ్రి ప్రధాన యాజకుడైన హిల్కియా. గ్రామం అనాతోతు, యెరూషలేముకి 3 మైళ్ళ ఈశాన్యంలో గల బెన్యామీయుల గ్రామం. ఇర్మియా గారి బాల్యం అనాతోతులో గడిచింది. అయితే 13వ ఏట తన తండ్రితో పాటు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదర్శనం మొదటిగా కలిగింది అని చెబుతారు. అప్పటి నుండి దేవుడు తనతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఇర్మియా గారు దర్శనాలు చూడటం, దేవుని కోసం మాట్లాడటం మొదలు పెట్టారు, ఆయన తండ్రి గారి స్నేహితుని సలహా మేరకు యాజకుల ప్రత్యేక పాఠశాలలో చేర్పించి ధర్మశాస్త్రం, లేఖనాల అర్థం, చరిత్ర, యాజకత్వంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. పరిచర్య ప్రారంభాన్ని చూస్తే BC 627లో అనగా రాజైన హోషేయ గారి పాలన 13వ సంవత్సరంలో ఇర్మియా గారి పరిచర్య ప్రారంభమయ్యింది. అతని మొదటి టాస్క్ ఏంటంటే చెరలోనికి పోయిన 10 గోత్రాలకు దేవుని దగ్గరకు తిరిగి రండి, ఆయన దగ్గరే మనకు ధైర్యం, రక్షణ, ఆశ, నిరీక్షణ ఉంది. ఆయన మిమ్ములను తిరిగి ఇజ్రాయేలు దేశం తీసుకుని రాబోతున్నారు అని చెప్పమన్నారు దేవుడు. అప్పటికి ఇర్మియా గారి వయస్సు 15-20 సంవత్సరాల మధ్య ఉంటుంది. మొదటి బహిరంగ పరిచర్యను చూస్తే అప్పుడు ఇర్మియా గారు సుమారు 30 సంవత్సరాల యాజక పరిచర్యకు తర్ఫీదు పొంది తన తండ్రికి బదులుగా యాజకత్వము, బలి అర్పించడానికి ఇర్మియాకు వంతు వస్తుంది. అప్పటికే రాజైన హోషేయ చనిపోయిన వెంటనే ప్రజలు విగ్రహారాధన, వ్యభిచారం ప్రారంభించారు. బలి అర్పించడానికి ఇర్మియా రాజైన యెహోయాకీము సమక్షంలో, తన తండ్రి సమక్షంలో యెరూషలేం దేవాలయంలో బలి అర్పిస్తుండగా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఇలాంటి బలులు నాకొద్దు, నీతి, న్యాయం, కనికరం నాకు కావాలి. మీ మార్గాలు సరిదిద్దుకోండి, అప్పుడు నేను తండ్రిగా, మీరు నాకు పిల్లలుగా ఉంటారు. లేకపోతే నేను ఈ మందిరాన్ని పాడు చేస్తాను అని దేవుడు సెలవీయగా ఇర్మియా గారు బలి ఇవ్వకుండా బలి అర్పణ ఆపేస్తారు. రాజైన యెహోయాకీము కోపముతో మండిపడి ఇర్మియా గారిని యెహోవా మందిరంలో యాజకత్వము చేయకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రవచనాలు చెప్పకూడదు అంటారు. తండ్రి కూడా కోపపడి నీవు బలి అర్పించిన తరువాత ప్రవచనం చెప్పాల్సింది అంటారు. ఈ రకంగా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఆ రాత్రి యెహోయాకీము అల్లరిమూక సైన్యము ఇర్మియా గారి మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తారు. తండ్రి అయిన హిల్కియా ఏమీ పట్టనట్టు ఉంటారు. దానికి మనస్తాపం పొంది ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు ఇర్మియా గారు. ఇంకా ఇర్మియా గారి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.